తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూలైన్లో నిలబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది నవిక. బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. చాలాసేపటి నుంచి నిలబడి ఉండడం వల్ల కాళ్ళు పీక్కుపోతుంటే ఆపసోపాలు పడుతూ ఎవరిని ఏమనలేక లోపలే గొనుక్కుంటూ వంకర్లు పోతోంది. ఏయ్, సరిగ్గా నిలబడలేకపోతున్నావా? నీకన్నా మీ నానమ్మ నయం, ఈ వయసులో కూడా హుషారుగా ఉన్నారు. నీకు ఒళ్ళంతా బద్ధకం తప్ప ఇంకేం లేదు అంటూ వెనక నుంచి ఆమె తల్లి లహరి మొట్టికాయ వేస్తుంది. ఏడుపు మొహంతో వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మను చూసి ఏదో అనబోతూ తల్లి వెనుక నిలబడ్డ తన తండ్రి రఘునాథ్ కోపంగా తన వైపే చూడడంతో భయంగా తలదించేసుకుని ముందుకు తిరిగిపోతుంది. పక్క లైన్లో నిలబడి చాలాసేపటి నుంచి ఆమె అవస్థ చూస్తున్న నివేద్కి నవ్వాగదు. అతి కష్టం మీద నవ్వుని కంట్రోల్ చేసుకున్నాడు. నివేద్ నవ్వుని కంట్రోల్ చేసుకోవడం చూసి అతడి వైపు చురుగ్గా చూసింది నవిక. ఆమె తన వైపే చూడడంతో బాగా అయిందా అన్నట్టు సైగ చేస్తాడు. వాళ్ళ అమ్మ మొట్టడం గుర్తు చేస్తూ పోరా ఆయిల్ డబ్బా అంటూ లిప్ మూమెంట్ ఇస్తుంది. ఇక్కడ కాదు, కాలేజీలో చెప్తానే నీ సంగతి అంటూ పెదవులు కదిలించి తన లైన్ ముందుకు కదలడంతో దర్శనానికి వెళ్ళిపోతాడు. నవిక నివేదిని కోపంగా చూసి మొహం తిప్పేసుకుంటుంది. కాసేపటికి దివ్యమంగళ స్వరూపుడైన శ్రీవారిని దర్శించుకుంటారు నవిక ఫ్యామిలీ. నవిక ముద్దుగా కాస్త బొద్దుగా చూడగానే ఆకట్టుకునే రూపంతో బబ్లీగా ఉంటుంది. తన ఫ్రెండ్స్ రాశి కన్నాలాగా ఉంటానని మోస్తుంటే లోపలే మురిసిపోతూ పైకి మాత్రం పొగడ్తలంటే గిట్టనట్లు బిల్డప్ ఇస్తుంది. తండ్రి అంటే చచ్చేంత భయం, తల్లి అంటే ఇష్టమున్నా తన అభిప్రాయాలను విలువ ఇవ్వరని అంత సఖ్యతగా మెలగదు. నవికకు లోపల తల్లిదండ్రులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళతో క్లోజ్గా ఉండాలని, అన్నీ షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. అన్నింటికీ ఆంక్షలు పెట్టే తల్లి తన ముందు నోరు మెదిపినా సహించని తండ్రి క్లోజ్ ఫ్రెండ్ లాంటి వదిన కావ్య, తను అడగకముందే అన్నీ సమకూర్చే అన్నయ్య వంశీ తన తల్లిదండ్రులతో ఏ విధంగా అయితే ఉండాలని కలలు కంటుందో అదే విధంగా అన్నా వదినలతో ఉంటుంది. ఇది నవిక ఫ్యామిలీ. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నరేన్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. తన రిలేటివ్స్లో తనదే కాస్త హయ్యెస్ట్ శాలరీ కావడంతో అందరిలో కాస్త ఈగో ఎక్కువ చూపిస్తాడు. తండ్రి ఉమామహేశ్వరరావు, తల్లి మీనాక్షి, చెల్లి శ్వేత దర్శనం చేసుకుని బయటకు వస్తారు నవిక ఫ్యామిలీ. కాస్త నవిక బ్యాంగిల్ స్టోర్స్కి వెళ్తే లహరి గారు మరో స్టోర్లో ఆమెకు కావలసినవి తీసుకుంటుంటే రఘునాథ్ గారు వంశీ ప్రసాదాలు తేవడానికి వెళ్తారు. వదిన, ఈ బ్యాంగిల్స్ నీకు చాలా బాగుంటాయి అంటూ పింక్ కలర్ బ్యాంగిల్స్ తీసి కావ్యకు వేస్తుంది. ఇవి నాకన్నా నీకే బాగుంటాయి అంటూ మరో సెట్ తీసి నవికకు వేస్తుంది కావ్య. పక్క షాప్లో నివేద్ తన తల్లి కోసం పూజా సామాగ్రి చూస్తూ ఉంటాడు. వదిన, ఈ బ్యాంగిల్స్ నాకన్నా వాడికి ఇంకా బాగుంటాయి కదా అంటూ నివేద్ని చూపిస్తుంది. నివేద్కి అవి వినబడి వాళ్ళ దగ్గరకు వస్తాడు. వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు, అమ్మ చూసిందంటే చంపేస్తుంది అంటూ భయంగా కావ్య చెవిలో నసపెడుతుంది. నవి, మరెందుకు అతన్ని కదిలించావు? అసలే నువ్వు ఒకటంటే 4 తిరిగి అంటాడు, ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటాడా అంటూ టెన్షన్గా అంటుంది కావ్య. వాడిని చూస్తే నా నోరు సైలెంట్గా ఉండదు వదినా, ఇప్పుడు కూడా అంతే అంటూ పెదవి విరుస్తుంది. నివేద్ నవిక దగ్గరకు వచ్చి నవిక వైపు చూడకుండా ఆ షాప్ అతనితో మాట్లాడుతూ ఉంటాడు. బ్రదర్, ఈ బెల్ట్ కాస్ట్ ఎంత అంటూ వేలాడుతున్న బెల్ట్ను చూస్తూ అడుగుతాడు. 600 రూపీస్. ఓ, చాలా స్ట్రాంగ్ అనుకుంటా. అవును సార్ అంటూ నవ్వుతూ చెప్తాడు షాప్ అతను. ఈ బెల్ట్తో ఎవరి తోలైనా ఒలిచేయొచ్చా అంటూ ఒక బెల్ట్ని సెలెక్ట్ చేసుకుని ఆ బెల్ట్ని తన చేతికి చుట్టుకుంటూ ఓరగా నవికను చూస్తూ అడుగుతాడు. తోలు వలడం ఏంటి సార్ అంటూ అయోమయంగా అడుగుతాడు అతడు. మా ఇంటి పక్కన ఒక ఎర్ర తోలు తేలు ఉంటుంది బ్రదర్, దానికి కాస్త బలుపు కొవ్వు ఎక్కువ. నన్ను పిలిచి మరీ కుట్టకపోతే దానికి నిద్ర పట్టదు. నన్ను డైలీ డిస్టర్బ్ చేస్తున్న ఆ కంత్రి తేలుకి స్ట్రాంగ్ బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామనుకుంటున్నాను అంటూ బెల్ట్ చుట్టూన తన చేతిని నవిక మీదకు విదిలిస్తాడు. బెల్ట్ విసురుగా తన మీదకు రావడంతో వెనక్కి ఒరిగి కోపంగా నివేది వైపు చూస్తుంది నవి. షాప్ అతను తల గొలుక్కుంటూ నివేదిని చూస్తాడు. ఎక్కువ మిడిసిపడితే మీ బాబుతో చెప్పి నీ బాతుగుడ్లు పీకించేసి ఫ్రై చేసుకుని తింటాను అంటూ నవిక పక్కనున్న టెడ్డీ బేర్ వైపు చూసి చెప్పి వెళ్ళిపోతాడు. దొంగ సచ్చినోడు,
ఇండైరెక్ట్గా నన్నే అన్నాడు అంటూ పళ్ళు నూరుతుంది నవిక. నువ్వైతే డైరెక్ట్గానే అంటున్నావు కదా అంటూ నవ్వుతుంది కావ్య. నివేద్ చాలా మంచివాడు, నీకు ఎందుకు అతనంటే ఇష్టం ఉండదు నవి? వదిన, నీకు మా అన్నయ్యతో పెళ్ళి అయినప్పటి నుంచి అంటే 2 ఇయర్స్గా మాత్రమే వాడు నీకు తెలుసు. వాడి కటౌట్ చూసి మోసపోకు. వాడు చూడ్డానికి వరుణ్ తేజ్లా ఉన్నా వాడి క్యారెక్టర్ లోఫర్లో వరుణ్ లాంటిది. పెద్ద పోకిరి వెధవ వాడు. మరి అత్తయ్య ఏంటి? నివేద్ చాలా మంచివాడు, వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తాడు, కాలేజ్ టాపర్ అని చెప్తుంటారు. మా అమ్మని వాడి భజన చేయమంటే రోజంతా చేస్తూ కూర్చుంటుంది. వాడు నేను 10th ఉండగా మా పక్కింట్లో అద్దెకి దిగాడు. అప్పటి నుంచి నా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అని దీనంగా చెప్తుంది. ఏం ప్రాబ్లమ్స్ నవి? చెప్తే ఈరోజంతా సరిపోదు. రాస్తే పెద్ద గ్రంథం, తీస్తే మూవీ సిరీస్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వాడు నా లైఫ్ని మరింత ట్రాజడీ చేయడానికే ఊడిపడ్డాడు. వాడు నాకన్నా తెల్లగా ఉంటాడని, వాడు ఏం తింటాడో, మొహానికి ఏం పేడలు రాస్తాడో తెలుసుకుని మా అమ్మ అవన్నీ నాతో చేయిస్తుంది తెలుసా. నువ్వు కూడా ఫెయిర్గానే ఉంటావు కదా నవి? నేను అందరి కళ్ళకు అందంగానే కనిపిస్తాను, మా అమ్మకు తప్ప. వాడు వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తుంటాడని నా నుంచి అటువంటి భారీ ఎక్సెప్ట్ చేస్తుంది మా అమ్మ. వాడు బాగా చదివి 10th స్కూల్లో ఫస్ట్ వస్తే నేను యావరేజ్ మార్క్స్తో పాస్ అయ్యాను. ఇంకేముంది, పిల్లలంటే పక్కింటి నివేదిలా ఉండాలి. అందం, అణుకువ, చదువు, సంస్కారం ఇలా అన్ని లక్షణాలు కలబోసిన వరాల మూట వజ్రాల కొండ అంటూ వాడిని పొగుడుతూ నన్ను తిడుతూ నా బ్రెయిన్ తినేస్తూ ఉంటుంది. అందుకే వాడంటే నాకు చిరాకు. అయినా మీరు అందరూ అనుకున్నట్లు వాడి ఇంట్లో ఇన్నోసెంట్గా కనిపించినా మా కాలేజీలో పెద్ద రౌడీ అంటుంది మూతి తిప్పుకుంటూ. నవ్వి చెప్పింది విని కావ్య నవ్వుతూ ఉంటుంది. నా బాధ చెప్తే నీకు నవ్వు వస్తుందా వదినా అని ఉడుక్కుని. అయినా మా అమ్మ ఎంతసేపు వాడిని మాత్రమే చూస్తుంది. రేఖ ఆంటీ ఎంత మంచివారో తెలుసా? వాడితో ప్రేమగా ఉంటూ వాడిని బెస్ట్ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారు, అన్నీ షేర్ చేసుకుంటారు. మా అమ్మకు మాత్రం ఆ సీన్ కనిపించదు. ఆ నివేద్ గురించి గంటలు గంటలు చెప్పి లెక్చర్స్ ఇస్తుంది. నేను పొరపాటున వాడి పేరు పలికితే చాలు నా మీద వరల్డ్ వార్ స్టార్ట్ చేస్తుంది. ఇంత డిఫరెంట్ అమ్మ నాకు మాత్రమే ఎందుకు ఉందో, మా ఇంట్లో నాకు ఉండే రెస్ట్రిక్షన్ ఏ ఆడపిల్లకు ఉండవేమో అంటుంది దీనంగా మొహం పెట్టి. ఎన్ని రిస్ట్రిక్షన్ పెట్టినా నీ అల్లరి నీదేగా అంటూ నవ్వుతూ చెప్తుంది కావ్య. మీ అత్తగారి ఆజ్ఞలను పాటిస్తే లైఫ్ మొత్తం సాల్ట్ పెప్పర్ లేని ఫుడ్లా తయారవుతుంది. అంత బోరింగ్గా బ్రతకడం మన వల్ల కాదబ్బా. తీరా చూస్తే నీ దగ్గరే ఉందే అంటూ రింగ్ టోన్ని వినిపించేసరికి కాస్త దూరంలో ఉన్న నివేద్, నవిక ఒకసారే తమ ఫోన్ చూసుకుంటారు. రింగ్ అయింది నివేద్ సెల్ కావడంతో కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. చూసావా వదిన, ఇక్కడికి కూడా నాకు పోటీగా వచ్చేశాడు. నా ఫేవరెట్ సాంగ్ని నేను రింగ్ టోన్గా పెట్టుకుంటే వాడు కూడా అదే పెట్టుకున్నాడు అంటూ ఏడుపు మొహంతో చెప్తుంది. కావ్య నవి తలపై చిన్నగా తట్టి ఆ సాంగ్ తనకు కూడా ఇష్టమేమో అంటుంది. నా ఇష్టాలు నాకు మాత్రమే ఉండాలి, ఇంకెవరూ కాపీ చేయకూడదు, వాడైతే అస్సలు చేయకూడదు అంటుంది మూతి ముడుచుకొని. ఈ లవ్ సాంగ్ని రింగ్ టోన్గా పెట్టావు, అత్తయ్య వింటే అంటూ నవ్వుతూ అడుగుతుంది. నవి, ఇంట్లో భక్తి గీతాలు, కాలేజీలో మెడ్లీ సాంగ్స్ చేంజ్ చేయడం మర్చిపోయాను వదిన. అమ్మ వింటే అన్నయ్య పవన్ కళ్యాణ్ మీద పిచ్చితో ఈ సాంగ్ సెట్ చేశాడని కవర్ చేస్తాను. అమ్మ దొంగ, మీ అన్నకన్నా నీకే కదే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆ విషయం అమ్మకు తెలియదు కదా. నా నోట్లోంచి చిన్నపిల్లల పేర్లు తప్ప హీరోస్ పేర్లు, బాయ్స్ పేర్లు వస్తే మా అమ్మ చీపు తిరిగేస్తుంది. చిలక ముందు మోకరిల్లి కూర్చుని మై స్వీట్ పేరెంట్స్, నా బోరింగ్ లైఫ్కి టర్నింగ్ పాయింట్ చెప్పమ్మా అంటూ చిలకకు ముద్దుగా విన్నవించుకుంటుంది. కావ్య నవ్వుతూ నవ్విని చూస్తుంటుంది. చిలుక ఒక కార్డు తీసి ఆ జ్యోతిష్యునికి ఇస్తుంది. అతను ఆ కార్డు చూసి మరొకసారి నవి వైపు చూస్తాడు. నీ మనసైన వాడు నిన్ను మనవాడతాడు, పెద్దలను కాదని మనసైన వాడిని మనవాడి కోరి కష్టాలు తెచ్చుకుంటావు. అతడు చెప్పింది విని పెద్దగా నవ్వుతుంది నవిక. అతను అయోమయంగా నవ్వుతున్న నవి వైపు చూస్తాడు. కావ్య నవ్వుతూ, మీరు చెప్పింది తన జీవితంలో జరిగే అవకాశమే లేదు. తనకు 2 రోజుల క్రితమే నరేన్తో నిశ్చితార్థం జరిగింది, మరో 6 నెలల్లో పెళ్ళి అంటుంది. సిల్కమ్మ పలుకు ఒమ్ము కాదు తల్లి, ఈ బిడ్డ జీవితంలో తను ఊహించని ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి అని చెప్పి నవి వైపు చూసి చిన్నగా నవ్వుతారు. మీరు చెప్పింది నిజంగా జరిగినప్పుడు చూద్దాం అని విసుగ్గా చెప్పి పదవదిన పోదామంటుంది చిరాగ్గా పేసి పెట్టుకొని.
ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ మ్యాటర్స్ చెప్తారేమో వెయిట్ చేద్దామా అంటుంది కావ్య టీస్ చేస్తూ. వదినా అని చిరుకోపంగా చెప్పి, లవ్ అంటే గయ్యమనే ఇంట్లో పుట్టిన నాకు మా డాడీని చూస్తే నా నోట్లో ముద్దే దిగదు. అటువంటిది నేను ఆయన్ని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇట్స్ ఇంపాసిబుల్ అంటుంది విసుగ్గా. ఈ చిలక కంప్యూస్ అయినా ఫేట్ని మార్చి చెప్పింది. ఈ ఇయర్ నా చదువు కంప్లీట్ చేసుకొని మరో 6 మంత్లో నరేన్ని పెళ్లి చేసుకొని ఒక పంజరంలోంచి మరో పంజరంలోకి వెళ్ళబోతున్నాను. ఇది నా లైఫ్లో జరగబోయే ఫేట్ అంటూ నిర్లక్ష్యంగా. అంత నమ్మకం లేని దానివి ఎందుకు తీసుకొచ్చావంటూ చిరుకోపంగా అడుగుతుంది కావ్య. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ వదినా అని నవ్వుతుంది నవి. వెళ్తున్న కావ్య వెనక్కి తిరిగి చిలుక వైపు చూస్తూ నిజంగా నువ్వు చెప్పినట్లు జరుగుతుందా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంది. చిలుక చెప్పినట్లు నవిక లైఫ్ టర్న్ అవ్వబోతుందా? హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.